శివాయ. లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఏమీ చేయకూడదు. స్త్రీ నిందతో లక్ష్మి పోతుంది. గృహంలో కానీ వ్యాపార సముదాయంలో కానీ భార్య, కూతురు, చెల్లెలు, సేవకురాలు ఇలా ఎవరైనా సరే కంటతడి పెడితే శ్రీ మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళి తన అక్క జ్యేష్ఠదేవిని పంపిస్తుంది. గృహిణి కన్నీరు పదమడాల వరకు శాపం. ఆడపిల్ల శపిస్తే 100 యాగాలు చేసినా ఆ శాపం తొలగదు. అవును, మనకి మంచి చేసిన పక్కవారే, అలాగే చెడు చేసిన వారే. ఎవరో రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు, సాటి వృత్తిపరులు మిమ్మల్ని మోసం చేయలేరు. పక్కనే ఉండే వాళ్ళతో బలహీనతలు, రహస్యాలు తెలిసిన వారితో తేడా వస్తే తట్టుకోవడం కష్టం. వారిని అలా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా మీరు ప్రవర్తించవద్దు. అలాంటి వాళ్ళని పక్కనుంచుకోవద్దు. మాట తేడాకి నాశనాన్ని కోరుకునే దగ్గరి వాళ్ళతో తేడా వస్తే 10 రూపాయలు పోయినా నమస్కారం పెట్టి పక్కకు వచ్చేయండి. పగా ప్రతీకారాలకి పోతే నష్టపోయేది మీరే. ఝాన్సీ లక్ష్మీబాయి, టిప్పు సుల్తాన్ వంటి వీరులు, శూరులు ఓడిపోయింది నమ్మిన వారి వల్ల, పక్కనున్న వారి వల్లే. ధనం దగ్గర మొహమాటం పనికి రాదు. మనవాడేలే, ఇస్తాడులే, ఎప్పటికైనా ఉపయోగపడతాడులే అని చూసి చూడనట్టు పోతే అసలుకే మోసం వస్తుంది. తిరిగి వచ్చినప్పుడులే అన్న నిర్భయము అవతలి వారిలో ఉంటుంది. కానీ అవసర సమయంలో మీ అవసరానికి అడిగితే వచ్చేది విరోధమే. డబ్బు విషయంలో తీసుకునేటప్పుడు ఎప్పుడు ఇస్తావు అని అడిగి అప్పు ఇస్తే అవతల వారికి భయం ఉంటుంది. మీతో ఎంతో కాలం తన కార్యకలాపాలను చేస్తాడు. కుబేరుడు ఓ సందర్భంలో చెబుతాడు, అప్పు తీసుకునేటప్పుడు పడే ఆనందం ఇచ్చేటప్పుడు ఉండదు అని. అందుకే శ్రీనివాసునితో పత్రం రాయించుకుని అసలు ఎప్పుడు కడతావని అడిగి ఆపై వడ్డీకి ఇష్టపడి ఇచ్చాడు. వృత్తిలో మిమ్మల్ని ఎదుర్కోలేరు. అంకితభావం, పట్టుదల, శ్రమ, ఎవరికి అందనంత దూరంలో మీ ప్రయాసాన్ని సాగిస్తున్నారు. మీ తోటి వృత్తిదారులు మీ కీర్తి భరించలేకపోతున్నారు. అలాంటప్పుడు వారు వేసే బాణమే స్త్రీ. ఆ వలలో చిక్కుకుంటే సర్వనాశనము. ఏమీ చేతకాని వాళ్ళు, అసమర్థులు చివరి ప్రయత్నంగా వేసే బాణం స్త్రీనే. ఆ మోహంలో చిక్కుకునే విశ్వామిత్రుడు, శాంతనుడు లాంటి వారు ఎందరో భంగపడాల్సి వచ్చింది. తిరిగి పూర్వస్థితికి రావాలంటే వారికి ఎంతో కాలం పట్టింది. నమ్మకండి, నమ్మినట్టు ఉండండి. లక్ష్య ఆర్థిక సంబంధమైన వివాదాలు పరిశీలించండి. ప్రతిదానిలో నమ్మకం అన్న పదం అంతర్లీనంగా ఉండి ఉంటుంది. ఓ వ్యక్తికి మీరు డబ్బులిచ్చి చెక్ తీసుకున్నారు, నమ్మేగా. అలా నమ్మి చెక్ లేకుండా డబ్బులు ఇచ్చారు. గొడవ ఎవరితో వస్తుంది? చెక్కు తీసుకొని ఇవ్వటం నమ్మినట్టుగా ఉండటము, చెక్ లేకుండా అప్పడగటం, పూర్తిగా నమ్మటం. దీని ద్వారా ధనం పోవడానికి ఆస్కారం ఉందో ఆలోచించండి. నమ్మకం ఒకే ఒక్కరి మీద ఉండాలి. ఆ పేరే భార్య. భార్యని తప్ప ఎవరిని నమ్మినా ఎప్పుడో ఓసారి ఒకరి చేతిలో చావు దెబ్బ తినాల్సి వస్తుంది. ఆ దెబ్బ రుచి చూసేది మీరే కాదు, మీ భార్య, పిల్లలు కూడా.